హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మొబైల్ కేర్ ఎక్స్పర్ట్. ఈరోజు చూడొచ్చు వివో V25 ప్రోది మనం గ్లాస్ రిప్లేస్మెంట్ చేసి చూపిస్తున్నాం. చూడొచ్చు ప్రాపర్లీ డిస్ప్లే ప్రాపర్లీ వర్కింగ్ ఉంది. ఇది వచ్చేసి కర్వ్ మోడల్ అన్నమాట. కర్వ్ ఉంటుంది డిస్ప్లే. ప్రతి ఒక్కళ్ళు గ్లాస్ చేంజ్ చేయలేరన్నమాట. అయితే చూడొచ్చు ఇది గ్లాస్ రిప్లేస్మెంట్ ఈరోజు చేసి మీకు చూపిస్తున్నాను. ఇది ఎలా చేయాలి మీకు ఫుల్ ప్రాసెస్ అనేది చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. ఇది బ్యాటరీ, మదర్ బోర్డ్ మొత్తం రిమూవ్ చేసేయాలి. చేసేసిన తర్వాత సెపరేటర్ మీద గ్లాస్ అనేది రిమూవ్ చేసి చూపిస్తాను. మీరు కూడా ఒకవేళ ఈ వీడియో చూసి నేర్చుకోవాలనుకుంటే చూసి నేర్చుకోవచ్చు. లేదంటే మీరు చూసి కూడా నేర్చుకోలేకపోతున్నారంటే మన ట్రైనింగ్ గూడా ఉంది మన దగ్గర. జాయిన్ గూడా అవ్వచ్చు. చూడొచ్చు ఓన్లీ గ్లాస్ అనేది తీస్తున్నాను. డిస్ప్లే డ్యామేజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా అనేది గ్లాస్ అనేది రిమూవ్ చేస్తున్నాను. వైర్‌తోని చూడొచ్చు. ఒక వైపు నుంచి వైర్ అనేది ఏశాము. ఇంకో వైపు నుంచి ఏస్తున్నాను వైర్. మీరు వీడియో చూసి గూడా నేర్చుకోవచ్చు. లేదంటే మీరు వీడియో చూసి నేర్చుకోలేకపోతున్నారు అంటే, మన ట్రైనింగ్ గూడా ఉంది మన దగ్గర. ఆల్రెడీ మీరు ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ రిపేర్ చేస్తున్నారంటే, కర్వ్ డిస్‌ప్లేలో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మనం అంతా నేర్పిస్తాం. ఐఫోన్, ఐవాచ్, ఐప్యాడ్, ఐఫోన్ ఐక్స్‌కి టు 15 ప్రో మాక్స్ వరకి అన్నీ నేర్పిస్తామనమాట. ఐప్యాడ్, ఐవాచ్, ఇంకోటి కర్వ్ మోడల్‌లో అన్ని మోడల్స్. కర్వ్ ఉన్న డిస్‌ప్లేస్ అన్నీ నేర్పిస్తామనమాట. చూడొచ్చు గ్లాస్ అనేది ఎలా రిమూవ్ చేస్తున్నాం చూడండి మీరు. ఓన్లీ గ్లాస్ అనేది రిమూవ్ చేస్తున్నాను. చూడొచ్చు కటింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఇది చాలా ఎక్స్‌పెన్సివ్ డిస్‌ప్లే అన్నమాట. రూ. 15,000 డిస్‌ప్లే ఉంటుంది. 10,000-15,000 డిస్‌ప్లే ఉంటుంది. చూడొచ్చు వెరీ ఈజీ అండి. ఇది కర్వ్ డిస్‌ప్లే రిప్లేస్ చేయాలి, గ్లాస్ చేంజ్ చేయాలంటే చాలా ఈజీ. మీరు నాలెడ్జ్ ఉండాలి మీకి. టూల్స్ పర్ఫెక్ట్ ఉండాలి. అయితే పర్ఫెక్ట్‌గా మీరు చాలా జాగ్రత్తగా చేయొచ్చనమాట. అయితే మనం చూడొచ్చు ఈ వీడియోలో ప్రాపర్‌గా గ్లాస్ అనేది చాలా జాగ్రత్తగా కట్ చేస్తున్నాం. డిస్‌ప్లే పోకుండా ఎనీ రిస్క్ అనేది అస్సలు ఉండదండి. అయితే మీరు చూడొచ్చు వీడియోలో మీరు చూసి నేర్చుకోవాలనుకుంటే కూడా చూసి నేర్చుకోవచ్చు. మీరు చూసి నేర్చుకోలేకపోతున్నారంటే వీడియో చూసి కూడా నేర్చుకోలేకపోతున్నారంటే ట్రైనింగ్ కూడా జాయిన్ అవ్వచ్చు. ట్రైనింగ్ అనేది ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ మీరు ఆల్రెడీ చేస్తున్నారంటే 7 డేస్, 8 డేస్‌లో మీకు నేర్పించి పంపించేస్తాము. 100% మీరు ప్రతి ఒక్క డిస్‌ప్లే గ్లాస్ రిప్లేస్‌మెంట్ చేసేటట్టు కర్వ్ డిస్‌ప్లే అయినా ఐఫోన్ 6కెళ్ళి 15 ప్రో మాక్స్ వరకి అన్ని డిస్‌ప్లేలు మీరు గ్లాస్ చేంజ్ చేసేటట్టు మీకు పర్ఫెక్ట్‌గా చేస్తామనమాట. చూడొచ్చు ఎంత ఈజీ గ్లాస్ రిప్లేస్‌మెంట్ అయిపోతుంది చూడండి కర్వ్ మోడల్‌ది. చాలా ఈజీ అన్నమాట గ్లాస్ రిప్లేస్‌మెంట్ జేయడం. గానీ ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. అయితే చాలా జాగ్రత్తగా మనం గ్లాస్ అనేది రిమూవ్ చేశాము. దాని తర్వాత గ్లూ అనేది రిమూవ్ చేస్తున్నామనమాట. మీ మొబైల్ గూడా ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే కాంటాక్ట్ చేయవచ్చు మనకి. ఏమన్నా గ్లాస్ రిప్లేస్‌మెంట్ ఉన్నా గానీ, మీరు చేయలేకపోతున్నారు గ్లాస్ రిప్లేస్‌మెంట్ అంటే మన దగ్గర కొరియర్ సర్వీస్ గూడా ఉంది. కొరియర్ చేసి గూడా మీరు రిపేర్ అనేది చేయించుకోవచ్చు. ఒకవేళ మీరు ట్రైనింగ్ గూడా తీసుకోవచ్చండి. ట్రైనింగ్ గూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. అన్ని డిస్‌ప్లేలు మీకు ప్రాక్టీస్‌కి ఇస్తాం మనమే. ప్రతి ఒక్క డిస్‌ప్లే ఇస్తాం. చూడొచ్చు గ్లూ అనేది రిమూవ్ చేస్తున్నానండి. గ్లూ రిమూవ్ చేయడం అనేది చాలా హార్డ్‌గా రిమూవ్ చేస్తారు. దానివల్ల డిస్‌ప్లే పోయే ఛాన్సెస్ గూడా ఉంటుంది. అయితే మనం చాలా జాగ్రత్తగా గ్లూ అనేది రిమూవ్ చేస్తున్నాం. గ్లూ రిమూవ్ చేసిన తర్వాత మొత్తం చూడొచ్చు చాలా ఈజీగా అనేది గ్లూ రిమూవ్ అవుతుంది. మీరు గూడా మీ మొబైల్స్ గూడా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు మనకి. లేదంటే కొరియర్ పంపియండి. వాట్సాప్‌లో హాయ్ అని పెడితే ఈ నంబర్‌కి అడ్రెస్ వచ్చేస్తుంది మీకు. ఆ అడ్రెస్‌కి కొరియర్ పంపియొచ్చు. కొరియర్ సర్వీస్ గూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. చూడొచ్చు ప్రాపర్‌గా క్లీన్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు పల్సా గ్లూ, సన్నటి గ్లూ ఉంది గదా! దానికి స్పంజ్‌తోని వైట్ స్పంజ్ వస్తుంది. ఆ స్పంజ్‌తోని గూడా మొత్తం గ్లూ అనేది రిమూవ్ చేస్తాను. మన దగ్గర హిందీలో ట్రైనింగ్ వచ్చేసి మనకు హిందీలో గూడా ఇస్తామండి మీకు. తెలుగులో గూడా ఇస్తాం. 2 లాంగ్వేజ్‌లలో మనం ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడొచ్చు ఇప్పుడు చూడొచ్చు చాలా జాగ్రత్తగా అనేది మనం గ్లూ అనేది రిమూవ్ చేయాలి. క్లీన్ జేయాలి. చాలా జాగ్రత్తగా జేయాలి. కొంచెం నేను ఫాస్ట్ ఫార్వర్డింగ్ చేశాననమాట వీడియోని. అయితే మీరైతే చాలా స్లోగా జేయాలి వర్క్ అనేది. ఎందుకంటే చాలా ఎక్స్‌పెన్సివ్ డిస్‌ప్లే కాబట్టి. మీరు చాలా జాగ్రత్తగా చేస్తేనే మీ డిస్‌ప్లే ప్రతి ఒక్క డిస్‌ప్లే సక్సెస్ అవుతుంది. అప్పుడు మీరు అన్ని డిస్‌ప్లేలనేది చాలా జాగ్రత్తగా చేయవచ్చనమాట. అయితే మీరు చూసండి మనము చాలా జాగ్రత్తగా గ్లూ అనేది రిమూవ్ చేస్తున్నాం. దాని తర్వాత ఫ్రేమ్ నుంచి డిస్‌ప్లేకి సెపరేట్ చేయాలి అన్నమాట.
ఫ్రేమ్ నుంచి డిస్ప్లేకి అనేది సపరేట్ చేస్తున్నాం. ఓసీఏ వేస్ట్ కవర్ ఉంటది కదా! ఆ కవర్‌తోని మనం డిస్ప్లేకి ఫ్రేమ్‌తోని సపరేట్ చేస్తున్నాం అనమాట. చూడొచ్చు. ఫ్రేమ్‌కి, డిస్ప్లేకి గమ్ ఉంటుంది. బ్లాక్ కలర్ గమ్ అనేది ఉంటుంది. ఆ గమ్‌ని అనేది మనము ఆ లిక్విడ్ ద్వారా జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. అయితే మన డిస్ప్లే ఫ్రేమ్ నుంచి సెపరేట్ అయిపోతుంది. ఫ్రేమ్ నుంచి డిస్ప్లే సెపరేట్ జేయడంలో మీకేమైనా ప్రాబ్లమ్ వచ్చినా మన వీడియోని చూసి నేర్చుకోవచ్చు. చూడొచ్చు డిస్ప్లే ఫ్రేమ్‌కెళ్ళి సెపరేట్ చేసిన తర్వాత డిస్ప్లే ప్రాపర్‌లీ వర్కింగ్ ఉంది. చూడండి. డిస్ప్లే అనేది మనం చెక్ జేసి చూపిస్తున్నాం మీకు. ప్రాపర్‌లీ డిస్ప్లే వర్కింగ్ ఉంది. అయితే ఇప్పుడు మనము గ్లాస్ అనేది ప్రెస్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు చూడొచ్చు క్లీనింగ్ మంచిగా చేయాలి. ఎంత మంచిగా మీరు క్లీన్ చేస్తే అంత మంచిగా ఫినిషింగ్ అనేది రావడం అనేది జరుగుతుంది. కెమెరా హోల్‌ని చూసుకొని ఆ గ్లాస్ హోల్‌తోని మ్యాచ్ చేయాలన్నమాట. మ్యాచ్ చేస్తే మీకు సేమ్ ఎగ్జాక్ట్ అనేది కూర్చుంటుంది డిస్ప్లే గ్లాస్‌కి. అయితే చూడొచ్చు. కూర్చోబెట్టిన తర్వాత మెషిన్‌లో అనేది పెడుతున్నాం. చూడొచ్చు. మెషిన్‌లో అనేది పెట్టాము. అయితే మీరు మెషిన్‌లో ప్రెస్ చేస్తున్నప్పుడు ఏమైనా బబుల్స్ ఒస్తాయి మీకైతే. అది ఎందుకంటే అది గ్లాస్ క్వాలిటీ బట్టి గూడా ఉంటుంది. క్వాలిటీ మంచిగుంటే బబుల్స్ ఏం రావు. అయితే మీకు ప్రెస్సింగ్‌లో గూడా ఏమైనా ప్రాబ్లమ్ ఒచ్చినా గానీ మీరు మన వీడియోని చూసి చేసుకోవచ్చు. అయితే వీడియోస్‌ని ఫాలో అవ్వండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. చూడొచ్చు ఫినిషింగ్ అనేది చూడొచ్చు మీరొకసారి. ప్రెస్సింగ్‌లో గూడా ఒక బబుల్ గూడా రాలేదు. అయితే మనము బౌల్ మెషిన్‌లో ఏస్తున్నామనమాట. ఇగోండి చూడొచ్చు. బౌల్ మెషిన్‌లో ఏసిన తర్వాత చూడొచ్చు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫినిషింగ్ ఉంది. మళ్ళీ యూవీలో గూడా ఏస్తున్నాము. చూడొచ్చు యూవీ గూడా కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఫిట్టింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇగోండి ఫిట్టింగ్. మంచిగా మీరు చాలా జాగ్రత్తగా మంచిగా ఫ్రేమ్ మంచిగా క్లీన్ జేయాలి. ఏమన్నా చిన్న గాజు ముక్క ఉన్నా గానీ మీ డిస్‌ప్లే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫ్రేమ్‌ని మంచిగా జాగ్రత్తగా క్లీన్ జేసిన తర్వాత చాలా జాగ్రత్తగా ఫిట్టింగ్ అనేది చేయాలి. చేసిన తర్వాత చూడొచ్చు మీరు బ్యాటరీ అవన్నీ పెట్టి మీకు చూపిస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫినిషింగ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. చూడండి మీరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. చూడొచ్చు. ఫినిషింగ్ ఒక్క హెయిర్ బబుల్ లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ న్యూ డిస్‌ప్లే లెక్క మీకు ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది కదా! అయితే టచ్ ప్రాపర్‌లీ వర్కింగ్ ఉంది. డిస్‌ప్లే కూడా ప్రాపర్‌లీ వర్కింగ్ ఉంది. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోకపోతే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ జేసుకోండి.